ఫ్రెండ్స్ ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మనం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న 2025కి సంబంధించిన KTM Duke 250 ఫుల్లీ బ్లాక్ కలర్ వేరియంట్ అనేది ప్రెజెంట్ మేముండే ఏరియాకి అవైలబిలిటీకి అయితే వస్తుంది. సో 2025లో దీన్ని చాలా వరకు అప్డేట్ చేశారు. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్కి అప్డేట్ చేస్తూ ఇంకా చాలా ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తూ మనకి ఈ బైక్ని అయితే లాంచ్ అయితే చేసింది. సో 2025లో దీని యొక్క ప్రైస్ ఎంత పడుతుంది, ఇంకా ఎటువంటి ఫీచర్స్ అనేవి అప్డేట్ చేశారు, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఒకవేళ 2025లో మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలని చూస్తున్నా కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్టు ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన 50K ఫ్యామిలీతో జాయిన్ అయితే అయిపోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కంప్లీట్ ఫుల్ బ్లాక్ కలర్లో మాత్రం చాలా అంటే చాలా అగ్రెసివ్గా చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఇక అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 4 కలర్ ఆప్షన్స్లో అవైలబిలిటీ అయితే ఉంది. ఫస్ట్ కలర్ సరికి ఎలక్ట్రానిక్ ఆరెంజ్, అలాగే సెకండ్ కలర్ సరికి సెరామిక్ వైట్, అలాగే థర్డ్ కలర్ సరికి బ్లాక్ అండ్ బ్లూ, అలాగే ఫోర్త్ కలర్ సరికి ఎబోనీ బ్లాక్. సో ఎబోనీ బ్లాక్ కలర్ అయితే మనకి ప్రెజెంట్ లైవ్లో మనకి చూడడానికి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. సో బైక్ చూడగానే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ మనం ఈ బైక్ ఒక ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుంటే మనకి టాప్లో యాక్చువల్గా మిర్రర్స్ అయితే ఉంటాయి. మిర్రర్స్ ఇంకా ఫిట్ చేయలేదు, నా చేతుల్లో చాలా హెవీగా అయితే ఉన్నాయన్నమాట. కంప్లీట్గా మనకి మెటల్తో రావడం జరుగుతుంది. సో మిర్రర్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ కీ అనేది స్వైప్ చేసిన మనకి ఇక్కడ LED DRLs అనేవి బ్లింక్ అవడం జరుగుతుంది. సో DRLs యొక్క డిజైన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చూడడానికి పర్సనల్గా నాకైతే మాత్రం చాలా బాగా అయితే అనిపించింది. సో DRLs యొక్క లుక్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి స్ప్రింట్ LED హెడ్ ల్యాంప్ సెటప్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఓవరాల్గా మనకి లైటింగ్ సెటప్ అయితే మాత్రం ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్గా LED ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి హజర్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. హజర్ లైట్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది. దీంట్లో హైలైట్ ఏంటంటే మనం హజార్ లైట్స్ అనేవి ఆన్ చేసిన తర్వాత కీ అనేది ఆఫ్ చేసినా కానీ హజార్ లైట్స్ అనేవి మనకి బ్లింక్ అవుతూనే ఉంటాయి. సో దీని ద్వారా ఏంటంటే మనకి పార్కింగ్ ఏరియాలో మన వెహికల్ అనేది పార్క్ చేసినప్పుడు మన వెహికల్ని ఈజీగా మనం ఐడెంటిఫై అయితే చేయొచ్చు. సో మరి హజార్ లైట్స్ అనేవి ఆఫ్ చేయాలంటే ఖచ్చితంగా హజార్ లైట్ స్విచ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ఆఫ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే WP ఎపెక్స్ నుంచి 43mm అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అని మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది సస్పెన్షన్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 320mm హబ్లెస్ డిస్క్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ బెటర్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మనకి ABS రింగ్ కూడా కనిపిస్తుంది. అలాగే డ్యూల్ పిస్టన్ బైబ్రిక్ క్యాలిపర్స్ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 110/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 249.7cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 ఫేజ్డ్ కంపోనెంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంజిన్ మీద మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు LC4C అని చెప్పేసి. LC4C అంటే లిక్విడ్ కూల్డ్ 4 valve కాంపాక్ట్ ఇంజిన్ అని చెప్పొచ్చు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 31 PS పవర్ ని 9250 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 25 Nm టార్క్ ని 7250 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బైక్ యొక్క ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, ట్రాన్స్మిషన్ ఎలా వర్క్ అవుతుంది, బ్రేక్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, అలాగే టైర్స్ గ్రిప్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కూడా ఇంకొక డెడికేటెడ్ వీడియో చేస్తాను. నేను రైడ్ చేస్తూ బైక్ని నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తూ ఇంకొక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అలాగే రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేసుకుంటాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్లో అయితే పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది ఓన్లీ మనకి సైడ్ స్టాండ్తో మాత్రమే రావడం జరుగుతుంది. ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజర్ సెన్సార్ కూడా మనకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 176mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 176mm అనేది మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ సరిగ్గా కంప్లీట్ గా ఓపెన్ టైప్ చెంత మనకు రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చెంత ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మనం చైన్ లూప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫాల్బుల్ రైడర్ ఫుట్ రెస్ట్ మనకి కనిపిస్తుంది. సో దీని యొక్క క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అలాగే సారీ గార్డ్ కూడా మనకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 150/60 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అని మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మాత్రం చాలా బ్రాడ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 240mm డిస్క్ బ్రేక్ మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే సింగిల్ పిస్టన్ బైబ్రిక్ క్యాలిపర్స్ మనకి దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ ఇంకా మనకి ABS రింగ్ కూడా అయితే కనిపిస్తుంది. సో అంటే ఈ బైక్ మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రంట్ బ్యాక్ మనకి ABS అయితే ఉంటుంది. అలాగే ఇంకా దీంట్లో మనకి సూపర్ మోటో ABS ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు బ్యాక్
బ్యాక్ సైడ్ ఏబిఎస్ అనేది ఆఫ్ చేసుకుని మీరు వీలీస్ లాంటివి మీరు కూడా ట్రై చేయొచ్చు. అలాగే ఇంకా దీంట్లో మనకి కార్నరింగ్ ఏబిఎస్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూసుకుంటే మనకి బనానా షేప్డ్ అల్యూమినియం సింగం అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సింగం అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బోల్ట్ అండ్ సబ్ ఫ్రేమ్ తో మనకి స్ప్లింట్ రిలీజ్ ఫ్రేమ్ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బనానా షేప్డ్ అల్యూమినియం సింగం అని ఇవ్వడం వల్ల మనకి మంచి స్టెబిలిటీతో కూడిన రైడింగ్ ఎక్స్పీరియన్స్ మనకి దీంట్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఆఫ్సెట్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆఫ్సెట్ మోనోషాక్ సస్పెన్షన్ ఇవ్వడం వల్ల మనకి లోవర్ సీట్ హైట్ అయితే ఉంటుంది. 800 mm సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఇంకా మనకి లార్జర్ ఎయిర్ బాక్స్ ఉండడం వల్ల మనకి ఇంజిన్ మీద స్ట్రెస్ అనేది పడకుండా మనకి మంచి రైడింగ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఈ బైక్ అయితే రైడ్ అయితే చేయొచ్చు. అలాగే ఇది మనకి అడ్జస్టబుల్ అయితే ఉంటుందన్నమాట. WP ఎపెక్స్ నుంచి తీసుకోవడం జరిగింది ఈ మోనోషాక్ ఆఫ్సెట్ సస్పెన్షన్ అనేది. సో మీ హైట్ తగ్గట్టుగా మీరు ఒక 5 స్టెప్స్ అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పైన మనకి మడ్ గానీ డస్ట్ గానీ పడకుండా మనకి ఇక్కడ మంచి స్ట్రాంగ్ టైర్ హగ్గర్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి ఎగ్జాస్ట్ గురించి మాట్లాడుకుంటే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాస్ట్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క క్యార్బ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే క్యార్బ్ వెయిట్ వచ్చేసరికి కంప్లీట్ గా 162.8 kg క్యార్బ్ వెయిట్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం హెవీ వెయిట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా స్ప్లిట్ సీట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ కంఫర్ట్ కానీ ఎక్సలెంట్ గా అయితే ఉంది. సీట్ యొక్క స్టిచ్చింగ్ కూడా మనం చూడొచ్చు. సో డ్యూయల్ టోన్ లో కనిపిస్తుంది. బట్ అంతా కూడా మనకి కంప్లీట్ గా బ్లాక్ లోనే రావడం జరుగుతుంది. సో చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది. సీట్ అయితే మాత్రం రైడర్ సీట్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. బట్ పిలియన్ సీట్ అనేది కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఇది ఫ్యామిలీకి అయితే యూజ్ అవ్వదు. బట్ ఏంటంటే మీ వైఫ్ ని కానీ మీ సిస్టర్ ని కానీ లేదంటే మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ ఎక్కించుకుని మీరు సింగిల్ గా మీరు రైడ్ చేయాలంటే ఓకే, కానీ చిల్డ్రన్స్ తో వెళ్ళాలంటే మాత్రం కొంచెం కష్టమని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా LED టైల్ ల్యాంప్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్ గా చాలా యూనిక్ గా అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా మనకి LED తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 15 లీటర్ మెటల్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు, మనకి మంచి మస్కులర్ డిజైన్ అయితే కనిపిస్తుంది. సో ఎక్స్టెన్షన్ కౌల్స్ అయితే మనం చూడొచ్చు, చాలా పెద్దగా అయితే కనిపిస్తున్నాయి. దీని మీద మనకి 250 అని చెప్పేసి మనకి ఇక్కడ డ్యూక్ 250 అని చెప్పేసి మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడే మనకి ఆరెంజ్ థీమ్ అయితే కనిపిస్తుంది అనమాట. బట్ ఇంకెక్కడ కూడా మనకి ఎటువంటి కలర్ అయితే ఉండదు. కంప్లీట్ గా మనకి బ్లాక్ కలర్ లో మనకి వెహికల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి E20 క్యాపబిలిటీస్ తో మనకి ఇంజిన్ అయితే డిజైన్ చేశారు కాబట్టి మీరు కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మైలేజ్ అనేది అప్రాక్సిమేట్లీ మీరు ఒక 30 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి ఇక్కడ టైప్ సి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గార్డ్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా మనకి ఎక్సలెంట్ గా అయితే ఉంటుందన్నమాట. సో మరి అంత వైడ్ అయితే ఏముండదు, నార్మల్ గా అయితే ఉంటుంది హ్యాండిల్ బార్ అనేది. అలాగే హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి హై బీమ్ లో బీమ్ అయితే ఉంది. అలాగే పాస్ చోకే బటన్ లో మనకి ఇంటిగ్రేట్ అయితే చేశారు. అలాగే మనకి ఇక్కడ హజార్ లైట్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయడానికి ఇక్కడ మనకి నావిగేషన్ బటన్స్ అనేవి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉంది. అలాగే హార్న్ అయితే ఉంది. సో స్విచెస్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ ఆప్షన్ దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది KTM లోగోతో చాలా సింపుల్ గా అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మేజర్ గా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. కన్సోల్ అనేది కంప్లీట్ గా 5-inch TFT కలర్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూక్ 390 లో ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ కన్సోల్ యాజ్ ఇట్ ఈస్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో కన్సోల్ అయితే మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది. కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ లో ఆయిల్ ఇండికేటర్ అయితే ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, డిజిటల్ RPM మీటర్ అయితే కనిపిస్తుంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, అలాగే కూలెంట్ టెంపరేచర్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. అలాగే స్ట్రీట్ రోడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ దీంట్లో రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి, దానికి సంబంధించిన ఇండికేటర్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా మనకి దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, నావిగేషన్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా మనకి దీంట్లో క్విక్ షూటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కానీ ఇలా మనకి చాలా ఫీచర్స్ మనకి ఈ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ ఉన్న ఫీచర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 3-4 minutes అయితే పడుతుంది. ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 2,25,000 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 2,75,000 నుంచి 2,80,000 రూపాయల మధ్యలో మనకి ప్రైస్ అనేది వేరీ అయితే అవుతుంది. సో ప్రైస్ గురించి మీకు ఎగ్జాక్ట్ గా తెలియాలంటే మాత్రం ఇక్కడ అమలాపురం KTM షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 60,000 అండ్ అబవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన KTM Duke 50 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే సూన్ మనం ఈ బైక్ ని రైడ్ కి అయితే తీసుకెళ్తాము. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ బైక్ లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ బైక్ ని రైడ్ చేసిన నాకు ఎలా అనిపించింది, ఎవ్రీథింగ్ కూడా ఇంకొక డెడికేటెడ్ వీడియో రూపం మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద చాలా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.